గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఈరోజు స్పెషల్ ఆఫ్లో ఉన్నాను. స్పెషల్ ఆఫ్ మరియు ఆదివారం స్పెషల్ ఆఫ్, సోమవారం నా ఫ్రెండ్. ఈ 2 రోజులు నేను డ్యూటీలో ఉన్నాను. 2 రోజులు నాకు సెలవు దినాలుగా ఉన్నాయి. నా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఆదరించే వారందరికీ ధన్యవాదాలు. 2017 నుంచి నేను సోషల్ మీడియాని, ట్విట్టర్, ఫేస్బుక్ని వాడేవాడిని. తరచుగా ప్రయాణికులకి అప్పుడప్పుడు సమాచారాన్ని తెలపడానికి ట్విట్టర్లో మెసేజ్లు చేసేవాడిని. అలా చేస్తుండగా మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనాలో బస్సులు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజీకి, చివరి స్టేజీకి వెళ్ళడానికి ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆధార్ కార్డుతో బుక్ చేసుకునేవాళ్ళు టికెట్లు. మధ్యలో బస్సులు ఎక్కడ ఆగేవి కాదు, టైమింగ్స్ అందరికీ తెలిసేవి కాదు. ఆ కరోనా టైంలో నాకు మనకి బస్సుల యొక్క వివరాలు తెలుపడం ద్వారా ఆర్టీసీకి మేలు జరుగుద్దని, ప్రయాణికులకు కూడా నమ్మకం ఏర్పడుద్దని అప్పటి నుంచి కరోనా టైంలో నేను ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా గ్యాదర్ చేసి బస్సు టైమింగ్స్ని చెబుతూ ఉండేవాడిని. అలా మీడియాకి నేను దగ్గర అయ్యాను. సహజంగా నాకు మీడియా అనేది ప్రయాణికులు మేలు చేస్తున్న భావంతోనే ఈ మీడియాను వాడేవాడిని. అలా ప్రయాణికులతో మమేకం అవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా మీడియాని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. దాని ప్రధానంగా మన ఆర్టీసీకి టైమింగ్స్ చూడటానికి, ప్రయాణికులతో మమేకం అవటానికి నేను యూజ్ చేసేవాడిని. అలా వీడియోల్లో నేను తెనాలి డిపో నుంచి ఇచ్చిన సమాచారంలో అనుకోకుండా నా వీడియోల్ని మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారైన రాంప్రసాద్ రెడ్డి గారు చూసి డిపో ఫోన్ చేసి నా ద్వారా నాతో పలకరించాలనే అభిప్రాయం ఆయనకి ఏర్పడింది. ఆయనతో పలకరించే అవకాశం నా యొక్క సమాచార వీడియోల్ని ఆయన దగ్గర చేసినవి. అయితే ఈ వీడియోస్ చేయటానికి కారణం, ఇలా మీడియాలోకి రావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. నేను 20వ సంవత్సరం నుంచి ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. 20వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు ఎలక్ట్రీషియన్గా పలు సంస్థలు, ప్రైవేట్ సంస్థలు చేశాను. నా మొదటి సంస్థ కేసీపీ మాచర్ల 88, 89, 90, 92 వరకు బాంబే సుబ్రహ్మణ్యం ఎలక్ట్రికల్స్, 93 నుంచి 96 వరకు రామోజీ ఫిల్మ్ సిటీ. ఇటువంటి వివిధ ప్రాంతాలు తిరిగిన అనుభవంతోనే నేను ప్రయాణికులతో మమేకం అవడానికి నాకు తేలికైంది. మీడియాని అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. నేను బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించాను. తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరని అందరికీ సుపరిచితమేను. అందరికీ ధన్యవాదాలతో ఈ సోషల్ మీడియాలో నేను చేసిన దాని ద్వారా ప్రయాణికులకు దగ్గర అయ్యాను. వారి ఆదరాభిమానాలు పొందే అవకాశం నాకు ఏర్పడింది. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను.
ఎన్నో కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నాపై. అందరికీ ధన్యవాదాలు. నా యొక్క బాధ్యత పెరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. మరింతగా సమాచారాన్ని ఆర్టీసీకి ప్రయాణికులు చేరవేస్తానని, నాకున్న సర్వీస్ని అందరికీ ఉపయోగపడే విధంగా మారుస్తానని తెలుపుతున్నాను. మీ పరశూరు సుధాకర్, పురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్గా తెనాలి డిపోలో నా సర్వీసులు కొనసాగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో. మీడియా సెక్షన్లో నన్ను మరింత పరిచయం చేయడానికి రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క తోడ్పాటుతో ఈ మీడియాకి మరింత దగ్గర అయ్యాను. అందరికీ ధన్యవాదాలతో. నా బాధ్యతలు ఇంకా పెరిగినాయని అందరికీ తెలియజేస్తున్నాను. మరింతగా సర్వీసుల యొక్క వివరాలు ప్రయాణికులతో మమేకమవుతూ ఇంకా నా సేవలను నిరంతరం కొనసాగిస్తానని తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో. మీ సుధాకర్ పరచూరి.